మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది మేమేం చేయలేదు, డబ్బులు పోయాయి అకౌంట్‌లో, మేమేం చేయలేదు, మా పాస్వర్డ్స్ అన్ని అవతల వాళ్ళ దగ్గరికెళ్ళిపోయాయి అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ చేసేది ఏంటి? ఫోన్స్, కంప్యూటర్స్ కాదు. కంప్యూటర్స్‌లో ఎగ్జిక్యూట్ అయ్యేది ఒకటే ఒక ఫైల్. అది జేపీజీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈఎక్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏపీకే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఏపీకే ఫైల్ మీరు ఇన్‌స్టాల్ చేసినట్టయితేనే, దాన్ని ఓపెన్ చేసి పర్మిషన్స్ ఇచ్చినట్టయితేనే మీకు డేటా అంతా పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత యాక్సెస్ తీసుకుంటుంది ఫోన్ని. అప్పటి వరకు మీకు ఏం తీసుకోదు. సో ఏవైతే అప్లికేషన్స్ యాక్సెస్ అడుగుతున్నాయో మీరు గుర్తుపెట్టుకోండి. అంటే రికార్డింగ్, వీడియో రికార్డింగ్ అని, వీడియో యాక్సెస్, ఫైల్ మేనేజర్, మోస్ట్లీ ఫైల్ మేనేజర్ యాక్సెస్. ఫైల్ మేనేజర్లో మీరు ప్రతిదీ స్టోర్ చేసుకుంటారు. మీ ఫొటోస్, మీ పర్సనల్ ఫొటోస్ అన్నీ. మేబీ కొంతమంది పాన్ కార్డ్స్, కొంతమంది బ్యాంక్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్ కూడా కొంతమంది ఫోటో తీసి పెట్టుకుంటారు. ఇవన్నీ యాక్సెస్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఏపీకే ఫైల్స్ని ఏది పడితే అది ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఓకే, ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు నష్టం. కొంతమంది మీరు అనుకోవచ్చు డాట్ ఏపీకే కదా ఎగ్జిక్యూట్ అవుద్ది, జేపీజీ ఎగ్జిక్యూట్ అవుద్ది, నేనే చెప్పాను కదా. కొన్నిసార్లు ఏటవుద్దంటే అటాక్ బైపాస్ కనిపెడతారు. సపోజ్ వాట్సాప్లో మీరు నాకు ఇమేజ్ పంపించారు అనుకోండి, మీరు సెర్చ్ చేయండి ఇంటర్నెట్లో, సామ్సంగ్ జీరో క్లిక్ ఎక్స్ప్లాయిట్ అని, ఎంఎంఎస్ ఎక్స్ప్లాయిట్ అని ఉంటుంది. ఆడేం చేయడు, ఆడు ఎలాంటి ఎక్స్ప్లాయిట్ అంటే ఎంఎంఎస్ పంపిస్తాడు. డివైస్ కానీ ఇంటర్నెట్ కనెక్ట్ అయిందంటే వాళ్ళ ఫైల్ మేనేజర్ యాక్సెస్ అటాకర్కి వచ్చేస్తుంది. జీరో క్లిక్ అటాక్ అంటారు దాన్ని. ఓకే, కొన్నిసార్లు డివైస్ ఓఎస్ అనేది వల్నరబుల్గా ఉంటే ఓఎస్ లెవెల్లో బగ్స్ ఉంటాయి అనమాట. దాన్ని మీరు ఎంత సెక్యూర్గా ఉన్నా దాన్ని ఏం చేయలేరు. బట్ అలాంటివి చాలా రేర్గా ఫైండ్ చేస్తారు. ఓకే, అది చాలా కష్టం కూడా. తెలిసినా బయటికి చెప్పరు చాలామంది. ఓస్ నిఘా పట్టడానికి వాడతారు అనమాట. సపోజ్ నీ మీద నేను మానిటర్ చేయడానికి అట్లా. అప్పుడు పెగాసస్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది కదా. ఆ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ ఇలా ఓఎస్ లెవెల్లో బగ్స్ అన్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ ర్యాట్లా తయారు చేస్తారు దాన్ని, ఒక సాఫ్ట్వేర్ లాగా. ఆ సాఫ్ట్వేర్తో మిమ్మల్ని యాక్సెస్ చేయొచ్చు. ఆ బగ్స్ అనేది ఎవరి దగ్గర యాక్సెస్ ఉండదు. ఈవెన్ తయారు చేసిన రిలీజ్ చేస్తున్న ఓఎస్ వర్షన్ రిలీజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ దగ్గర కూడా అది ఉండదు, గూగుల్ దగ్గర కూడా అవి ఉండవు. ఒకళ్ళు తెలిస్తే ఆ బగ్స్ని ప్యాచ్ చేస్తారు, తెలియకపోతే అవి ఇంకా అలా సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి ఆ బగ్స్. వాటి ద్వారా మిమ్మల్ని మానిటర్ చేయొచ్చు, మీ ఫైల్ మేనేజర్ని యాక్సెస్ చేయొచ్చు. కొంతమంది అనుకుంటారు పర్మిషన్ ఇస్తేనే వద్దని. కొన్ని బగ్స్ ఎలా ఉంటాయంటే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఆండ్రాయిడ్ లెవెల్లో మిమ్మల్ని యాక్సెస్ చేయొచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ బగ్స్ కూడా ఉంటాయి. బట్ ఆ లెవెల్లో మీరు సెక్యూర్గా ఉండలేరు. సో నేను చెప్తుంది ఏంటంటే అట్లీస్ట్ మీకు చేతనైంది ఏంటంటే పర్మిషన్స్ దేనికి ఇస్తున్నాం, కాంటాక్ట్స్, ఫైల్ మేనేజర్ యాక్సెస్, అండ్ వాయిస్ కాల్ యాక్సెస్, కెమెరా యాక్సెస్, ఇట్లా ఏమిస్తున్నావు చూసుకోండి అనమాట. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సెక్యూర్గా ఉంటావు. అవి వెంటనే అందులో బగ్ ఫైండ్ చేస్తే, అంటే అందులో కానీ ఇది మాల్వేర్ అప్లికేషన్ అని తెలిస్తే అవి రిమూవ్ చేస్తుంది ప్లే స్టోర్. బట్ అప్పటి వరకు తెలియదు కదా. ఒకవేళ అవి కానీ మీరు వాడుతున్నట్టయితే యు ఆర్ అండర్ అటాక్. ఓకే, ఇట్స్ ఓకే ఫర్ యూ అంటే ఇట్స్ ఓకే. దీనే జీరో క్లిక్ అటాక్స్ అంటారు. మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి, జీరో క్లిక్ అటాక్స్ అంటే ఏంటి, సామ్సంగ్ జీరో క్లిక్ ఎంఎంఎస్ ఎక్స్ప్లాయిట్ అని కొడితే మీకు వస్తుంది గూగుల్ ప్రాజెక్ట్ జీరో నుంచి, నా బ్లాగ్ నుంచి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ పర్సనలీ, ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ విత్ మీ, just check description.